వరద ప్రభావం కారణంగా పాపికొండల టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.6 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి ఎప్పటికప్పుడు నీటిని ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి వరదకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనం కారణంగా గడిచిన వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి నీటి మట్టం గంటకు పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10.60 అడుగుల నీటి మట్టం చేరుకుంది. దీంతో సుమారుగా ప్రతిరోజు కూడా 1,00,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలోని విలీన మండలాలకైతే మరింతగా పెరిగితే కనుక 7 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వెంటనే సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరికీ సెలవులు రద్దు చేశారు. హుటాహుటిన విధుల్లో హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పి అధికార యంత్రాంగం చెబుతుంది. దాంతోపాటు ప్రతి జిల్లాకు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే రంపచోడవరం దాకా, ఇలాగే గోపాలపురం, నిడదవోలు ఈ కనిపించిన చోట్ల ఎక్కడైతే వాటర్ నిలిచిపోతుందో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ప్రజల్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. ఇటు పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని చెప్తుంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వస్తుంది. అలాగే డ్రైన్లకు సంబంధించి ఎక్కడైనా అడ్డుకుంటే కనుక వెంటనే వాటర్ ఫ్లో బయటకు పోయే విధంగా పంచాయతీ సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కలెక్టర్స్ అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు చూసుకుంటే ఆయా గ్రామాలకు పొట్టిలంక కావచ్చు, లేకపోతే బొబ్బులంక ఈయన గ్రామాల్లో గోదావరి ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆ గ్రామాలన్నీ కూడా వాగులు పొంగడంతో అక్కడ కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయని చెప్పాలి. ముఖ్యంగా చిన్న చిన్న వాగులు తెగిపోవడంతో లంక గ్రామాలలో ఇప్పటికే నీరంతా మాత్రం గ్రామాల్లో చేరింది. అధికార యంత్రాంగం మాత్రం వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండని చెప్తుంది. అలాగే కాకినాడ జిల్లా చూసుకుంటే మత్స్యకారులు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి అధికార యంత్రాంగం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితులు తప్ప బయటకు వెళ్ళదని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న గ్రామాలన్నింటినీ కూడా ఆయా గ్రామాల్లో ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఉంటే కనుక ముందుగా ఆయా గ్రామాల్లో ప్రమాదం ఉన్న గ్రామాల్లో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అలాగే ఏజెన్సీ చూసుకుంటే రంపచోడవరం కావచ్చు, విలీన మండలాలు కావచ్చు, చింతూరు, ఎటపక్క సరిహద్దు ప్రాంతాల్లో చాలా గ్రామాలన్నీ కూడా ఇప్పటికే పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఒకవేళ కనుక ఇంకా నీటి మట్టం పెరిగితే కనుక సుమారుగా 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గోదావరి తీర ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దు, ఒకవేళ ఏదైనా అవసరమైతే స్థానిక అధికారులు సంప్రదించాలని చెప్పి, అవసరమైతే ఎమర్జెన్సీ అయితే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ విధంగా విపత్తు కొనసాగితే కనుక ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 10.60 అడుగులు చేరుకుంది. ఒకవేళ 12 అడుగులు చేరితే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల నీరు పైనుంచి వస్తుంది. వెంటనే కూడా దాన్ని కిందికి విడిచిపెడతారు. సో వచ్చిన ఫ్లో వచ్చినట్టు కిందకి వెళ్ళిపోవడంతో నీటి మట్టం పెరగట్లేదు, కానీ ఫ్లో మాత్రం వస్తుంది. ఒకవేళ 12 అడుగులు చేరుకుంటే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అలాగే 18 కానీ 19 అడుగులు చేరుకుంటే అప్పుడు మాత్రం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మొత్తం చూసుకుంటే ఇటువంటి విపత్తు వచ్చినా కానీ, ఎంతకంటే పెద్ద విపత్తు వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి 3 జిల్లాల అధికారులు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.